Subscribe to Color Frames. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసుకున్నప్పటికీ భారత్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ను 26 పరుగుల తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సిరీస్లో పునరాగమనం చేసింది. మూడో టీ20లో ఓటమికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని చెప్పొచ్చు. ఫస్ట్ టీమిండియా ఒకే ఒక్క పేసర్తో బరిలోకి దిగింది. హర్షదీప్ సింగ్ స్థానంలో మహమ్మద్ షమీకి తుది జట్టులో అవకాశం కల్పించారు. 14 నెలల తర్వాత షమీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయకపోగా 3 ఓవర్లు బౌలింగ్ చేసి 25 పరుగులు ఇచ్చాడు. స్పిన్ కు అనుకూలమైన ఈ పిచ్ పై వాషింగ్టన్ సుందర్ కు బౌలింగ్ చేయడానికి ఒకే ఒక ఓవర్ ఇచ్చారు. అయితే బ్యాటింగ్ లో సుందర్ ఆకట్టుకోలేకపోయాడు. కీలక దశలో 15 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో భారత బ్యాటింగ్ పై ఒత్తిడి పెరిగింది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురేల్ కు 8వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఇది అతని బ్యాటింగ్ పై ప్రభావం చూపింది. జురేల్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేశాడు. జురేల్ ను 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ కు పంపితే రిజల్ట్ మరోలా ఉండేది. గత మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు జరిగింది. రెండో టీ20లో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మను 3వ మ్యాచ్ లో 4వ స్థానంలోకి పంపారు. ఫామ్ తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. దీంతో ఇద్దరు విఫలమయ్యారు. స్కై 7 బంతుల్లో 14 పరుగులు, తిలక్ వర్మ 14 బంతుల్లో 18 పరుగులు సాధించారు. దీంతో పాటు భారత్ బ్యాటింగ్ లో భాగస్వామ్యం లోపించింది. వరుస వికెట్లు కోల్పోవడం ద్వారా జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. పదునైన బంతుల్ని సంధిస్తూ టీమిండియా బ్యాటింగ్ దళాన్ని పేకమేడలా కూల్చారు. ఒక దశలో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. వీరిద్దరూ కాస్త నిలకడగా ఆడి ఉంటే 5 మ్యాచ్ల సిరీస్ 3-0తో మనకే దక్కేది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.